అబ్రహం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడైన కొత్తలో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు. అయితే అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది కదా. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసిన వారు వస్తే చూసి ఓర్వనూ లేరు. ఇంకా వీలైనప్పుడల్లా బాగుపడే వారిని చూసి బాధపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబ్రహం లింకన్ దేశానికి అధ్యక్షుడయ్యాడని చూసి ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటు తీసి ఎత్తి పట్టుకొని, లింకన్, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావు. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టాడు. ఇదిగో ఈ బూటు చూడు, ఇది కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలా మంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టుకునేవాడి కొడుకువి, అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి అధ్యక్షుడు అయ్యావు. ఈవేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు. లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడైపోయాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్టు చేయించి ఉండవచ్చు. కాని అది సంస్కారం కాదు కదా. అది సంస్కారం అంటే, అది సంక్షోభంలో తట్టుకుని నిలబడడం అంటే, అది తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడం అంటే. లింకన్ వెంటనే తేరుకొని, నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి మీ ఇంట్లో వారి బూట్లను కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో ఆయన కుట్టాడు. నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజు కన్నా ఎక్కువ తక్కువలు అస్సలు ఉండవు. నా తండ్రి నాకు కూడా బూట్లు కుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ట రాకూడదు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నేనే మీ ఇంటికొచ్చి ఆ బూట్లను సరిచేసి వెళ్తాను. ఈ సభలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద బాష్పాలతో నా ఈ ప్రసంగం మొదలు పెడుతున్నా. అంతే. అబ్రహం లింకన్ని నలుగురిలో నవ్వుల పాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారు. ఇది ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే, ఇది మనల్ని ముంచడానికి వచ్చిన అలమీద స్వారీ చేయడమంటే, ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన మెలకువలు. అందుకే అంటారు, మీ ఓర్పే మిమ్మల్ని గెలిపిస్తుంది అని. అందుకే అంటారు, ఓర్పు ఎంత కఠినంగా ఉంటుందో దాని యొక్క ఫలితం అంతకంటే మధురంగా ఉంటుంది.